ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। వేదికపై ఉన్నటువంటి స్వామి జితకామానంద స్వామీజీ వారికి, గుణేశానంద స్వామి వారికి, మిగతా రామకృష్ణ మఠ స్వామీజీలందరికీ మరియు ఇక్కడికి విచ్చేసిన భక్తకోటికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలులు. అయితే అందరూ మహామహా త్యాగపురుషులైన స్వామీజీలందరూ ఉపన్యాసాలు ఇచ్చేసిన తర్వాత నన్ను తీసుకొచ్చి ఉపన్యాసం ఇమ్మని చెప్తే ఇదంతా నాకేదో కలవరంగా ఉంది. కానీ శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి మీద భారం పెట్టి నాకు తోచినవి నేను మీతో పంచుకుంటాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక నే దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్యకదంబంబల హృత్సరోరుహములై నానా విధాన నోపుకుండా ఎప్పుచునుండునట్టి హరినే ప్రార్థించు శుద్ధుండునై అని భీష్ముడు ప్రార్థిస్తాడనమాట. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడే తోచుపోలికను. సూర్యుడు ఒక్కడే, కానీ సమస్త జీవులు కూడా, ప్రతి మనిషి కూడా నేను ఒక సూర్యుని చూస్తున్నాను, నేను ఒక సూర్యుని చూస్తున్నాను అనుకుంటారనమాట. అలాగే భగవంతుడు ఒక్కడే నానా విధాన రూపకుడు ఎప్పుచునుండునట్టి అనేక రూపాలుగా ఉండేటువంటి ఆ శ్రీ రామకృష్ణ పరమహంసని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. నాకు ఎందుకంటే హరి అంటే రాముడు, కృష్ణుడే హరి, ఆ హరి ఇక్కడ రామకృష్ణుడు అని. మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో మహానీయుడు ఆంజనేయ స్వామి ప్రార్థన ఉంటుంది. ఎలాంటిది? గరిమిన్ స్వర్ణం అనేక భూషణములై కనపట్టు చందమ్మున పరమాత్ముండు అఖిల ప్రపంచమయుండై భాసిల్లును అట్లగుటచే సుర సిద్ధోరగ యక్ష కిన్నెర నర స్తోమాది సస్వచ్చరాచర రూపోజ్వల సర్వభూతములకు సద్భక్తితో మృక్కెదన్. ఇది భక్తుడు తాలూకు నివేదన. బాగా చూస్తే స్వర్ణం అనేక భూషణములై కనపట్టును. బంగారము రకరకాల భూషణాలే ఉంటుంది అనమాట, ఉంగరాలు గాను రకరకాల వస్తువులు గాను. పరమాత్మ అఖిల ప్రపంచమయుండై భాసిల్లును అట్లగుటచే సుర సిద్ధ ఉరగ యక్ష కిన్నెర నర స్తోమాది అంటే వారి సమూహాలతో సస్వచ్చరాచర, చరము అచరము, రూపోజ్వల, రూపమున్నది రూపం లేనిది, సర్వజీవులకు సద్భక్తితో మృక్కెదని అంటే అంతా భగవత్ స్వరూపమే. అది కూడా శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి తత్వమే అనమాట. ప్రతిది కూడా భగవత్ స్వరూపమే అనేసి. అయితే ఈ రెండు పూర్తిగా అద్వైతానికి సంబంధించినటువంటి వాక్యాలు. అవి జీవించి మనల్ని జీవించమని ఆదేశించినటువంటి శ్రీ రామకృష్ణ పరమహంసుల వారికి, శారదామాతకి, వివేకానంద స్వామి వారికి హృదయపూర్వక నమస్సుమాంజలులు తెలియజేసుకుంటూ ఇప్పుడు విషయంలోకి వస్తే, దుర్లభం త్రయమే వైతే దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ. భగవద్ అనుగ్రహం లేకుండా కలగడం చాలా కష్టమైన, అసలు కలగవు అనమాట. అవేంటంటే మనుష్యత్వం, మనిషిగా పుట్టడం. భగవద్ అనుగ్రహం లేకపోతే మనిషిగా పుట్టడం సాధ్యపడదు. మనిషిగా పుట్టిన తర్వాత మళ్ళీ భగవద్ అనుగ్రహం లేకపోతే ముముక్షత్వం రాదు. అంటే దైవాని కోసం చింతన కానీ, భగవంతుడి కోసం భగవంతుని చేరుకోవాలని, లేకపోతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలనేటువంటి ఈ స్వభావం కానీ, ఇవేవి కూడా దైవానుగ్రహం లేకపోతే రావు. ఈ రెండింటితో పాటు మహాపురుష సంశ్రయ. మహాపురుష సంశ్రయ అంటే ఆధ్యాత్మిక అనుభూతి పొందినటువంటి మహాపురుషుల యొక్క సంపర్కం. అది మనకి కోకొల్లగా ఉంది. ఎందుకంటే రామకృష్ణ పరమహంసుల వారు ఆయన ఒక హుదూద్ తుఫాన్లా చేశారనమాట ఈ భారతదేశ సంస్కృతిని. ఎలా చేశారంటే, ఇక ఏదో వర్షం పడితే అలా అక్కడ తడుస్తుంది, ఇక్కడ తడుస్తుంది, అలా తడుస్తుంది, ఇలా తడుస్తుంది అని కాకుండా, అంటే నేను ఫ్రీక్వెంట్ గా రామకృష్ణ పరమహంస, రామకృష్ణ మిషన్ వాళ్ళతోటి మీట్ అవుతున్నాను. ఒక్కొక్క సన్యాసి ఒక్కొక్క త్యాగ పురుషుడు. మీరు ఏ సన్యాసినైనా ఇక్కడ రామకృష్ణ మఠంలో ఉన్న ఒక సన్యాసిని మీరు కదిపి చూస్తే అది మూర్తి భావించినటువంటి త్యాగ స్వరూపం.
నాకు అనిపిస్తూ ఉంటది, మనకి వాళ్ళే లేకపోతే మనకి మూమెంట్ నడవదు. ఎందుకంటే ఎవరో ఒకరు వచ్చి ముందు నడిపించడానికి ఎంతో మంది త్యాగ పురుషులు, చాలా గొప్ప గొప్ప ప్రామిస్డ్ కెరియర్స్. అంటే లైఫ్లోని వాళ్ళు ఏం కోరుకున్న అలాంటి జాబ్స్ కానీ లేకపోతే అలాంటి అందరూ చదువుకున్న వాళ్ళు మళ్ళీ ఏదో మామూలుగా గడుపు జరక్క సన్యాసి అయిపోయినట్టు కాదనమాట. అంతటి మహాపురుష సంశ్రయం మనకి మానవత్వం, అంటే మనుష్య జన్మ, భగవంతుని చేరుకోవాలన్నటువంటి ఒక మనసులోని ఇచ్ఛ, మహాపురుషుల సంశ్రయం, ఇవన్నీ మనకి దైవానుగ్రహం వల్ల లభించాయి. వీటిని మనం సద్వినియోగపరుచుకోవాలి. అయితే వాటితో పాటు మీరందరూ కూడా ఆయన స్వరూపాలు. రామకృష్ణ పరమహంస అంటారనమాట, భక్తుడు, భగవంతుడు, భాగవతం ఈ మూడు ఒకటే అనేసి. దీనికి ప్రమాణం శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో విభూతి యోగంలో ఒక చోట చెప్తాడనమాట. వృష్ణీనాం వేద వాసుదేవోస్మి పాండవానాం ధనంజయ మునీనాం అప్యహం వ్యాస కవీనాం అశినా కవి అనేసి. అంటే నేను వృష్ణి అనేటువంటి ఒక యాదవుల తెగలో కృష్ణుడిగా జన్మించాను అని భగవంతుడు చెప్తున్నాడు. చెప్పి పాండవులు అనేటువంటి పాండవ మధ్యముడు అయినటువంటి అర్జునుడిగా కూడా నేనే జన్మించాను, అలాగే మునిలో వ్యాసమునిగా నేనే జన్మించానని చెప్తారనమాట. అంటే దీనికి ప్రమాణం ఏంటంటే భగవద్గీతని ప్రబోధించినటువంటి భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు, భగవద్గీతని విన్నటువంటి అర్జునుడు, భగవద్గీతని రచించినటువంటి వ్యాసుడు ఒకటే. అంటే భక్తుడు, భాగవతము, భగవంతుడు ఒకటే. ఆ విధంగా శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు, ఆయనకు సంబంధించిన లిటరేచరు, ఆయనకు సంబంధించినటువంటి మీ అందరూ కూడా శ్రీ రామకృష్ణ పరమహంసాలకు ప్రతి స్వరూపాలు అన్నమాట. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కరించుకుంటూ చెప్పేది ఏంటంటే, అయితే ఇది నేను జనరల్గా అలవాటు పడింది యంగ్స్టర్స్ మాట్లాడడానికి. రామకృష్ణ మిషన్లో జనరల్గా యంగ్స్టర్స్ మాట్లాడుతుంటాను, వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది నా తాలూకా ఎక్స్పీరియన్సెస్ అనేసి. అయితే ఇక్కడ అందరూ కూడా చాలా అనుభవజ్ఞులు, పెద్దవాళ్ళు. కాబట్టి మీతోటి ఏ విధంగా సంపాదించాలని ఇందాక స్వామీజీని అడిగాను. అసలు ఏం టాపిక్ పెట్టలేదు, ఏం పెట్టలేదు, మీరు ఎలా ఏం మాట్లాడాలంటే మీకు నచ్చింది మీరు మాట్లాడండి అన్నారు. సో అయితే నేను ఒక సాధకుడుగా, ఒక స్వామి తాలూకా భక్తుడుగా, సాధకుడుగా ఏ విధంగా నాకు ఉపయోగపడింది అన్నది మీతోటి. నా మామూలుగా భౌతిక జీవితంలో ఉన్న సక్సెస్లన్నీ కూడా పెద్ద సక్సెస్లేం కాదు, చాలా మంది సక్సెస్ అవుతుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితం లేకుండా సక్సెస్ కనపడితే అది వ్యర్థంగా ఉంటుంది అనమాట. అందుకనేసి వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మీతోటి నేను పంచుకుంటాను. అయితే ఇక్కడ స్వామి వివేకానంద రాసినటువంటి పుస్తకాలు, అంటే ఆయన రాసినవి కానీ ఆయన చెప్పినప్పుడు రాసినవి కానీ 10 వాల్యూమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వెస్టర్న్ డిసైపుల్స్ రాసిన ఒక 4-5 వాల్యూమ్స్ ఉన్నాయి. అలాగే రామకృష్ణ పరమహంస వారి జీవ చరిత్ర ఒక 2 వాల్యూమ్స్, వివేకానంద జీవ చరిత్ర 2 వాల్యూమ్స్. ఈ బుక్స్ అన్నిట్లు కూడా అన్ని చూస్తూ ఉంటే వాల్యూమ్స్ ఉన్నాయి. చాలా అంత లిటరేచర్ మనకి వాళ్ళు ప్రొడ్యూస్ ఇచ్చారనమాట. ఒకసారి నేను వివేకానంద లిటరేచర్ చదువుతున్నప్పుడు అనిపించింది అనమాట, మనం ఏం పాతగా ఏం చదవక్కర్లేదు, అన్ని వాళ్ళు ఇక్కడ ఇది ఎలా చేశారంటే ఒక వర్క్ బుక్స్ ఉంటాయి చిన్నప్పుడు స్కూల్లో, అంటే ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలన్నమాట లెసన్ని. అలాగే వీళ్ళు ఏం చేశారంటే రామకృష్ణ పరమహంస, వివేకానంద ఇది ఏకత్వమే కానీ రకరకాల పనులు చేయడానికి భిన్నత్వంగా మారి వచ్చినటువంటి ఒక దైవశక్తి అనమాట. అది ఎందుకు వచ్చిందని ఆల్రెడీ మీ అందరికీ కూడా స్వామీజీలు అందరూ ఆల్రెడీ వివరించి ఉంటారు. నాకు తెలిసింది నేనేమనుకుంటున్నానంటే, బేసికల్గా ఐఎమ్ హిస్టరీ స్టూడెంట్. నేను హిస్టరీ చదువుకున్నాను అనమాట, ఎంఏ, ఎంఫిల్ ఇవన్నీ. మనకు భారతదేశం ఒక 150 సంవత్సరాల కిందకి వెళ్తే బాగా పతనావస్థలో ఉంటూ ఆత్మన్యూనతాభావంతో చనిపోతున్నారు అనమాట. ఆత్మన్యూనతాభావం అనేది ఎక్కడ వరకు వెళ్ళిపోయిందంటే మొత్తం శరీరాల్లోకి అన్నింటిలోకి వెళ్ళిపోయి మనం తక్కువ వాళ్ళమే, మనకేమీ లేదు, మనం బానిసలేమి అనే విధంగా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ట్యూన్ చేశారు మైండ్కి. ఆ సమయంలో క్రైస్తవ మిషనరీస్ భారతదేశంపై వీళ్ళు ఎలాగైనా సరే మతాన్ని మార్చాలి. ఎందుకంటే ఇది లార్డ్ మెకాలే ప్లాన్ ఏంటంటే, ఒకసారి భారతదేశ సంస్కృతిని మనం బ్రేక్ చేస్తే తప్ప ఈ బ్రిటిష్ వారి పరిపాలన శాశ్వతంగా కొనసాగడానికి అవకాశం ఉండదని చెప్తే, వాళ్ళు ఎప్పుడైతే బిల్లు పార్లమెంట్లోని 1836 ఫిబ్రవరిలో పెట్టారో అదే సంవత్సరం శ్రీహరి రామకృష్ణ పరమహంస రూపంలో అవతరించారనమాట. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడెప్పుడు ధర్మానికి హాని కలుగుతో అధర్మం వృద్ధి చెందుతూ ఆయా సమయాల్లో శిష్ట రక్షణార్థం దుష్ట శిక్షణార్థం నేను అవతరిస్తున్నానని ఆయన అవతరించిన తర్వాత ఏంటంటే మన మనుషులందరం కూడా ఇప్పుడు ఆ స్వామీజీయే అమెరికా వెళ్లకుండా ఇండియాలోనే ఉండి ఎక్కడో ఇంత ఉపన్యాసాలు చెప్పినా సరే మన వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఇంగ్లీష్లో 2 ముక్కలు చెప్పకపోతే ఎవరికి వీడు తెలివైనడని అనుకోరు. ఇంగ్లీష్లో 2 మాటలు చెప్తేనే ఇప్పుడు మీరు చూడండి, ఆయన పెద్ద ఆయన అనిపించుకోవడానికి ఆటో వాడితోటి కోపం వచ్చినప్పుడు ఇంగ్లీష్లో తిడతాడు. అప్పుడు ఆటో వాడు గౌరవిస్తాడు అనమాట. ఈయన కొంచెం లా అండ్ ఆర్డర్ తెలిసిన ఆయన తోటి మన గొడవ అనవసరం అంటే అంత పరాయి వస్తువులకి పరాయి భాషకి బానిసలు అయిపోయాం. కాబట్టి రామకృష్ణ పరమహంస గారు ఏం చేశారంటే ఇంగ్లీష్ నేర్చుకున్న వ్యక్తిని ఎన్నుకున్నారు అనమాట, వివేకానందని. ఎందుకంటే ఆయన ఇంగ్లీష్లో చెప్పుండకపోయి ఉంటే సంస్కృతంలో మనకు చాలా మంది చెప్పారు కదండి అంటారు. కాబట్టి మనందరికీ కూడా తెలియాలనేసి మనం ఏం చేస్తామంటే ప్రతిసారి కూడా జడ్జిమెంట్ చేస్తుంటాం. మనకి అది కామన్గా అలవాటు అయిపోయింది. ప్రతిదీ కూడా నా వరకు విషయం వచ్చేసరికి ఇమీడియట్ గా నేను జడ్జిని అయిపోతాను. జడ్జిని అయిపోయేది మనకు కరెక్టా కదా అని చూస్తుంటాం. అయితే శ్రీ రామకృష్ణ పరమహంసుల వారు ఏం చేశారంటే ఈ మానవ స్వభావాలన్నింటినీ గ్రహించి తాను ఒక ఆదర్శవంతంగా జీవిస్తూ తనలాగే తన భక్తులు కూడా జీవించాలని నిర్దేశిస్తూ ఆయన ఒక ప్రమాణం చేశారు. శ్రీకృష్ణుడు అయితే ఏ విధంగా భగవద్గీతలోని ఒక సంపూర్ణంగా ప్రమాణం చేసి భగవంతుడు చెప్పారు, నేను పాటించిన దాంట్లో 1/16 వంతు పాటించిన వాళ్ళు కూడా నా స్థితినే పొందుతారు అని చేశారు. అంటే మనం రామకృష్ణ పరమహంసుల వారు పాటించినంత పాటించలేకపోవచ్చు, కానీ ఆయన దాంట్లో 1/16 వంతు ఒక్క అనావంతులు అన్నారనమాట. ఆయన 16 అణాలు ఉంటాయి రూపాయికి, అది ఇప్పుడు లెక్కల్లో లేదు. కాబట్టి అంత ఎందుకు చెప్పారంటే ఆయన ఎందుకు పాటించారంటే ఒక గురువు గారు చెప్పారనమాట, తల్లి బ్రతకాలంటే ప్రసవం అయిన తర్వాత 9 రోజులు పచ్చి ఉండాలట. ఇప్పట్లో కాదు, పూర్వం రోజుల్లో. అదే పిల్ల బతకాలంటే 9 నెలలు పచ్చి ఉండాలి. రామకృష్ణ పరమహంసుల వారు మాతృస్వరూపులు కాబట్టి పిల్లలందరూ బతకాలని 9 నెలలు పచ్చి ఉన్నారనమాట. ఆయనకేం అవసరం లేదు ఇన్ని సాధనలు చేయడం కానీ లేకపోతే ఇంత చేయడం కానీ, కానీ అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. అందుకని ప్రతి చోట కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితానికి ప్రతి చోట కూడా వాళ్ళు ప్రాముఖ్యాన్ని కానీ లేకపోతే జీవితాన్ని కానీ అర్పించారనమాట. స్వామి వివేకానందకి ఏమవసరం అంటే సన్యాసికి అమెరికా వెళ్ళిపోయి వీళ్ళందరి కోసం మాట్లాడి చలిలో చచ్చిపోయి నిద్ర లేక తిండి లేక శరీరాన్ని శుష్కింపజేసేసి వాళ్ళ అమ్మని వాళ్ళ తమ్ముడిని ఇంట్లో వదిలేసి ఎవరికి ఫుడ్ లేకుండా చేసేసి ఏమవసరం చెప్పండి. ఇందాక స్వామి చెప్పారు కదా, స్వార్థ రాహిత్యం. అది భగవంతుడు ఈ రూపంలో అవతరించి మానవ కోటి ఉద్ధరణకు వచ్చినటువంటి అవతారం ఇది. ఈ అవతారం ఏంటంటే ఇప్పుడు మనకి కొత్తగా ఎబోలా అనేసి ఒక వ్యాధి వచ్చింది, దానికి కొత్త మంది వస్తాయి. అలాగే ఇప్పుడున్నటువంటి భవరోగాలకు అన్నిటికి కూడా నూతన రూపంలో వచ్చినటువంటి రామకృష్ణ పరమహంసుల వారు వివేకానంద స్వామి వారి జీవితాలు అనమాట. అవి మనకి చాలా ఆదర్శనీయం, ఆచరణీయం. అయితే స్వామీజీ భగవద్గీతలో ఉన్నట్లే గురుదేవులు కానీ రామకృష్ణ పరమహంసుల వారు కానీ భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం వీటన్నిటిని చాలా చక్కగా వివరించారు. అయితే ఇవంతా చదివినా సరే సీతారామాంజనేయ సమాధిలో పద్యం ఉంటుంది అనమాట. దారుణ గాఢాంధకారం వలుడుకునే వసుధపై కృతదీప వార్త వలన ఆ కొన్న మనుజుని ఆకల తీరునే ఘన రసాన్న వర్ణము వలన నిరుపేదవాని పేదరికింపు పోవునే దవ్య ప్రభావ కీర్తనము వలన రోగ పీడితుని రోగములు బాపునే కలిత ఔషధ దివ్య ప్రసంగంబు వలన జండి పడి బుద్ధి లోవిలి నిండి మిగులు దిట్ట మైనటి అజ్ఞాన తమము తెగునే తర్కిత విచిత్ర చెత్త బోధంబు వలన ఫలిత యోగానుభవ దృష్టిగాక. అంటే యోగానుభవ దృష్టి లేకుండా దారుణ గాఢాంధకారంబులు అడుగునే వసుధపై కృతదీప వార్త వలన మీరు చాలా చీకట్లో కూర్చొని దీపం కోసం ఒక రోజంతా ఉపన్యసించినా సరే అక్కడ వెలుతురు రాదు, ఒక దీపం పెట్టాలి. అది మనకి పెట్టారు రామకృష్ణ పరమహంసుల వారు. అలాగే ఆకలి ఉన్నవాడికి ఆకలి తీరున
ఘన రసాన్న వర్ణము వలన. మీరు కూర్చొని చక్కగా ఆ భోజనం అయితే బాగుంటుంది, బెంగాలీ స్వీట్స్ బాగుంటాయి, అవి బాగుంటాయి, ఇవి బాగుంటాయి, ఎన్ని చెప్పినా సరే వాడికి ఆకలి తీరదు. కొంచెం ఫుడ్ పెట్టాలి. నిరుపేదవాణి పేదరికంపు తీరినే దవ్య ప్రభావ కీర్తనము వలన. బాగా పేదరికంలో చచ్చిపోతున్న దగ్గరికి వెళ్ళి 1000 కోట్ల నుండి ఇలా చేయొచ్చు, 1000 కోట్ల నుండి అంబానీ ఇంటి పక్కన ఇల్లు కొనుక్కోవచ్చు, లేకపోతే అది చేసి వాడికి ఏం తీరదు. కానీ వాడికి ఏదైనా ఒకటే అందించాలి. రోగ పీడితుని బల్ రోగములు తీరునే కలిత ఔషధ ప్రసంగంబు వలన. బాగా రోగంతో ఉన్నవాడు, బాగా మలేరియా జ్వరంతో ఉన్నవాడు, మీరు వెళ్ళిపోయి చాలా మందుల కోసం వాడికి చెప్తుంటే ఏముండదు, ఒక క్లోరికిన్ మాత్ర ఇస్తే తగ్గుద్ది. అలాగే జండి పడి బుద్ధిలో లోబెలి నిండి మిగులు. బాగా మన తాలూకా మనసులోని గట్టిగా దిట్టమైనటువంటి అజ్ఞాన తమము, దిట్టమైనటి అజ్ఞాన తమము తెగునే తర్కిత విచిత్ర బోధంబు వలన ఫలిత యోగానుభవ దృష్టిగాక. యోగానుభవం అనేటువంటిది లేకుండా ఈ దిట్టమైనటువంటి అజ్ఞాన తమము తెగదు. ఎలా తెగదంటే ఇలా చెప్పుకొచ్చారనమాట. ఇది ఆంజనేయ స్వామికి రాముడు జరుగుతున్నటువంటి సంవాదం. ఆధ్యాత్మిక రామాయణాన్ని తెలుగులో ఒక మహాకవి ఒక 400 సంవత్సరాల కింద సీతారామాంజనేయ సంవాదం అనే ఒక గ్రంథాన్ని రాశారు. అందులోని పద్యం అనమాట. ఆ విధంగా మనకి ఆ యోగానుభవ దృష్టి కోసం అనేసి రాజయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, ఈ యోగాలని చెప్పారు. వీటన్నిటికీ ఒక ముఖ్యమైన యోగం ఇంకోటి ఏంటంటే నేను గమనించింది అభ్యాస యోగం. ఇవన్నీ యోగాలు చెప్పినా సరే దాని వెనకాల అభ్యాస యోగం పెట్టకపోతే అవి నడవం. కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం అన్ని చదవడానికి బాగుంటుంది, కానీ దానికి వెనకాల ఒకటి ప్రతి యోగానికి కూడా ఇంకొక యోగం జోడించాల్సింది ఏంటంటే అభ్యాస యోగం. అభ్యాసం చేస్తూ ఉండాలి. అభ్యాసం చేస్తూ ఉంటేనే మనకి దాని మీద అవగతం ఏర్పడుతూ ఉంటుంది. అయితే కర్మయోగం తీసుకోండి, భక్తి యోగం తీసుకోండి, రాజయోగం తీసుకోండి, ఏ యోగం తీసుకోండి, అభ్యాసం చేస్తున్నప్పుడు అంటే నేను ఇవి మీతోటి ఏమి ఉపన్యాసం కోసం చెప్పట్లేదు, జనరల్ గా నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను మీకు చెప్తున్నాను. వివేకానంద స్వామి రామకృష్ణ పరమహంసుల వారి మహేంద్రనాథ్ గుప్తా వారు రాసినటువంటి ఆ పుస్తకం ప్రతిరోజు పడుకుంటే ముందు ఒక 1/2 గంట చదువుతాను అనమాట. చదివిన తర్వాత పడుకుంటాను అనమాట. అది నాకు అలవాటు. ఎందుకంటే నిరంతరం కూడా మనం శ్రవణం, మననం, నిధిధ్యాసనం ఈ 3 మనకు ఉండాలి. లేకపోతే ప్రపంచం వచ్చి ఆక్రమించేస్తాం మనల్ని. ఇలా ఒక్క నిమిషం మనం కానీ ఏమనుకుంటేసరికి మనం వచ్చి ఆక్రమించబడతాం, మళ్ళీ చాలా వెనక్కి లాక్కుపోద్ది. కాబట్టి ఈ 3 అలా నడుపుకొని వెళ్ళాలి. అయితే నాకు ప్రతిసారి కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట, భగవంతుని నిరంతరం ఎట్లా స్మరించుకోవాలి, ఎలా స్మరించుకోవాలి అన్నదానికి వివేకానంద స్వామి ఆయన తాలూకా లక్ష్యం కూడా ఆయన చెప్తారు. ప్రతి మనిషి కూడా తాను భగవత్ స్వరూపుని నిరంతరం తెలుసుకునేటట్లు చేయడమే నా దాకా జీవిత కర్తవ్యం అనేసి. ఇంకంతకు మించి లక్ష్యాన్ని నేను చెప్పను అనమాట. మిగతా ఈ సాంఘిక కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఏంటంటే దాన్ని తెలుసుకోవడం కోసమే. ఇందాక స్వామి చెప్పారు వర్క్ ఈజ్ వర్షిప్ అనేసి. అల్టిమేట్ గా వర్క్ అండ్ వర్షిప్, వర్క్ యాజ్ వర్షిప్, వర్క్ ఈజ్ వర్షిప్ అనేసి. దీనికి అసలు ఎలా దీన్ని మనం ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఎలా దీన్ని నేను చాలా రోజుల నుంచి, ఎందుకంటే నేను గవర్నమెంట్ దీంట్లో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ దీంట్లో పనిచేస్తాను కాబట్టి ఎలా తీసుకోవాలంటే భగవద్గీతలోనే ఒక చిన్న ఉపమానం దొరికింది అనమాట. ఒక దగ్గర శ్రీకృష్ణుడు చెప్తాడు అనమాట, యోగస్థ కురు కర్మ అని సంఘం త్యక్త ధనంజయ సిద్ధో సమోభూత్వ సమత్వం యోగ ఉచితే. ఈ మనం ఈ ఐఏఎస్ ఎగ్జామ్ రాసినప్పుడు నేను యోగా అన్నది నా హాబీ కింద పెట్టినప్పుడు గైడ్ చేసే వాళ్ళు ఏమన్నారంటే భగవద్గీతలో ఉన్నటువంటి యోగానికి సంబంధించినటువంటి కొన్ని డెఫినేషన్స్ నేర్చుకున్నారు. సమత్వం యోగ ఉచితే, యోగ కర్మసు కౌశలం, ఇలా కొన్ని ఉన్నాయన్నమాట. అయితే యోగస్థ కురు కర్మ అని అంటాడు అనమాట. ఫస్ట్ నువ్వు యోగస్థుడు అయ్యి అప్పుడు కర్మలను ఆచరించు అనేసి. యోగస్థుడు అవడం అంటే ఏంటంటే అసలు యోగస్థుడు అవడం అనే దానికి మళ్ళీ సీతారామాంజన సంవాదం ఏమంటాడంటే ప్రత్యేగాత్మ స్వరూపుండై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునికి సమర సంధాన సైక్యాన సరణి ఎత్తి అది యోగము సదుపాయం ఆంజనేయ అని సీతతో చెప్తుంది అనమాట. ప్రత్యేగాత్మ జీవాత్మ స్వరూపుడైనటువంటి జీవుడికి, పరమాత్మ స్వరూపుడైనటువంటి శ్రీరాములకి సమర సంధాన సైక్యాన్ని శరణయ్యది అంటే ఎల్లప్పుడూ కూడా ఒక తైల దార వలె ఒక రకమైనటువంటి అనుసంధానం ఉండడమే యోగం అనేసి అని ఆ యోగస్థ గురు కర్మాన్ని అలాగూ ఆ భగవంతుణ్ణి మనసులో నిరంతరం కూడా భగవత్ స్వరూపాన్ని మనసులో నిరంతరం తైలధార ప్రమాణం చెప్పారు వివేకానంద స్వామి ప్రతి చోట కూడా. తైలధార అంటే ఏంటంటే మనకందరికీ ఎక్స్పీరియన్స్, నూనె పోస్తున్నప్పుడు యాక్చువల్గా వాటర్ పోస్తుంటే డ్రాప్స్ బ్రేక్ అవుతుంటాయి,
కానీ నూనె పోస్తుంటే బ్రేక్ అవ్వదు, ఒక దారంలాగా ఉంటుంది అనమాట. దాన్ని తైలదార అంటారు. తైలదారలాగా ఉంటే అదే యోగస్థ కురు కర్మ అని అంటాడు శ్రీకృష్ణుడు అర్జునుడితోటి. నువ్వు వీటేటికి భయపడాల్సిన అవసరం లేదు, యోగస్థులపై కర్మలను ఆచరించు, యోగస్థ కురు కర్మ అని. సంఘం తెక్వా ధనంజయ, సంఘాన్ని మాత్రం వదిలేసేయాలి. సిద్ధో సిద్ధో సమోభూత్వ, సిద్ధించినా సిద్ధించకపోయినా సమంగా ఉండాలి. సమత్వం యోగ విచ్చితి అనేదాన్ని మనకి స్వామీజీ శ్రీ రామకృష్ణ పరమహంస వారు వాళ్ళ జీవితంలో చూపించారనమాట. దాన్ని ఈ ఉపమానాన్ని వాళ్ళు జీవించి చూపించారు. మొత్తం మీకు స్వామి వివేకానంద వారి జీవిత చరిత్ర చూసినా, రామకృష్ణ పరమహంస వారి జీవిత చరిత్ర చూసినా సరే ఇది ఆచరించడానికి సాధ్యమా అనేటువంటి సంశయాత్మలు అందరికి కూడా ఆచరించడానికి సాధ్యమే అని నిరూపించారనమాట. వాళ్ళ కష్టాలు చూస్తే అసలు మనకి కన్నీరు వస్తుంటాయి. మనం పడే కష్టాలు అందులో అసలు లెక్క కాదు. నిన్నటి వరకు ఒక చాలా భాగ్యవంతులైనటువంటి కలకత్తా నగరంలో ఉన్నటువంటి వివేకానంద స్వామి కుటుంబం ఒక్కసారి ఆయన ఫాదర్ చనిపోయేసరికి నేను యోగిని అవుతానని నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఫాదర్ని చంపేశారు రామకృష్ణ పరమహంస వారు. ఎందుకంటే అత్యున్నతమైన కష్టాలు పడితే తప్ప అత్యంత తేజోమయంగా ఆయన తయారవరనేసి. అసలు మొన్న సినిమా కూడా చూశాను, మనకు తెలుగులోని డబ్బింగ్ చేశారు రామకృష్ణ వివేకానంద స్వామి మూవీని. చాలా బాగుంది, అది యూట్యూబ్లో పెట్టారు. ఆ మూవీలు కూడా చాలా చక్కగా తీశారనమాట. ఉద్యోగానికి వెళ్తే అక్కడ ఉద్యోగం దొరకదు, తిండి ఉండదు, మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగేసి బతికేస్తుంటారు అనమాట వాళ్ళ మదర్ బ్రదర్స్. ఇలాంటి ఈ కష్టాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆయన భగవత్ స్మరణనే అలాగూ ఒక తైలదారులా పెట్టుకొని జీవించి ఆదర్శవంతంగా జీవించి మనకందరికీ ఆదర్శప్రాయులై మనకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీటితో పాటు అంతవరకు ఉండేటువంటి స్వామీజీలందరికీ ఉన్నటువంటిది ఏంటంటే మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నించడం. కానీ మనకి ఈ రామకృష్ణ మూవ్మెంట్ ఏం చేసిందంటే మోక్ష ప్రాప్తి స్వకీయ మోక్ష ప్రాప్తి కాకుండా భారతదేశ ఆత్మను కూడా పునరుద్ధరించాలని చూశారు. ఎందుకు పునరుద్ధరించాలని చూశారంటే భారతదేశ ఆత్మ అయినటువంటి ఈ సంస్కృతి నశించిపోతే మానవ జాతి అంతరించిపోతుంది. ఎలా అంతరించిపోద్ది, ఎందుకు అంతరించిపోద్ది అంటే ఇక్కడ మన ఋషులు ఏం చేశారంటే ఈ ఆధ్యాత్మిక చింతనని అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి తీసుకెళ్లి అత్యున్నతమైనటువంటి స్థాయిలో నిలబెట్టి దాని ద్వారా వేదాల్లో ముఖ్యంగా పరిణామ క్రమం అంతా కనబడుతుందన్నమాట. నార్మల్ స్థాయి నుంచి మామూలు నేచర్ వర్షిప్ నుంచి అహం బ్రహ్మస్మి అనే వరకు కూడా ప్రతి చోట కూడా దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళు ఒక పద్ధతిని సనాతన ధర్మంలో పెట్టారు. ఈ సనాతన ధర్మమే కానీ నశించిపోతే మానవ జాతి మనుగడకే ముప్పని స్వకీయ వాళ్ళ సొంత మోక్షమే కాకుండా జాతి విముక్తికి కూడా ఎంతో చేసి వివేకానంద స్వామి వారు అంటే మీరు ఇంకా మనిషి అంత కష్టపడతారంటే ఎవరు కష్టపడలేరనమాట. అంత శ్రమించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారనమాట. అందుకే ఆయన బుద్ధుడు తూర్పు ప్రాంతాలను ఆక్రమిస్తే మన భారతీయ ఆధ్యాత్మికతో నేను పశ్చిమ ప్రాంతాలను ఆక్రమిస్తానంటాడు ఆయన వివేకానంద స్వామి. ఎందుకంటే మనకి పశ్చిమ ప్రాంతాలే మనల్ని పరిపాలిస్తున్నాయి, పశ్చిమ ప్రాంతాలు మనకంతా వెస్టర్నైజేషన్ ఇష్టం కదా, కాబట్టి దానిని ఈయన ఆక్రమించాడు అనమాట, వెస్టర్నైజేషన్. సో ఆ విధంగా ఈ అన్ని 4 యోగాలు కూడా భక్తి యోగంలో అవనండి, కర్మయోగంలో అవనండి, జ్ఞానయోగంలో అవనండి, రాజయోగంలో అవనండి, యోగస్థ కురు కర్మ అని ఏ కర్మ చేసినా సరే యోగస్థులుగా చేయాలని మనకి ఆదర్శవంతంగా వాటిని నిరూపితం చేసి మనకి వాళ్ళు అందించారనమాట. ఇవి ఇంతవరకు కొన్ని మీకు మాటలు చెప్పాను. అయితే నేను ఏమైనా ఆచరించుకున్నానంటే, ఎందుకంటే మా పేరెంట్స్ కూడా తీసుకుని వచ్చాను ఒకసారి చేస్తారని. నేను 5వ సంతానాన్ని మా తల్లిదండ్రులకి. మా ఫాదరు చిన్న అగ్రికల్చరిస్ట్, ఆయన ఏం చదువుకోలేదు. అది చదువుకోకపోవడం కూడా నాకు అదృష్టం, ఎందుకంటే ఆయన ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయలేదు చదవమని. సో మా నాన్నగారు చదువుకొని ఉంటే నన్ను చాలా ఇబ్బంది పెట్టేసేవాళ్ళు, అది చదవాలని. అది చదువుకోలేదు. అయితే మాకు
అంటే మేము ఒక గిరిజన ప్రాంతంలోనే ఉండడం వల్ల స్కూల్స్ అవి ఇవి లేక నా రెగ్యులర్ స్టడీస్ 6వ తరగతి నుండి స్టార్ట్ అయ్యాయి అనమాట. 5th క్లాస్కి ప్రైవేట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ చదివి 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు చదివి ఈ 10th క్లాస్ చదవడం ఇష్టం లేక హాయిగా నేను ఆడుకుండేవాడిని. నాకు ఇష్టం ఉండేది కదా చదవడం. మా మదర్కి మా ఫాదర్కి చాలా కష్టంగా ఉండేది నాకు ఇష్టం లేనటువంటి పని చేయకపోవడం వల్ల. నేను 10th క్లాస్ ఒక 4 సార్లు ఫెయిల్ అయిపోయాను. ఫెయిల్ అయిపోయిన తర్వాత మా అబ్బాయి ఎక్కడ సెటిల్ అవ్వట్లేదని మా మదర్ ఫాదర్ నన్ను తీసుకెళ్ళి మెకానిక్ షెడ్లో కొంతకాలం ఉంచి మెకానిక్ నేర్చుకోమని చెప్పారు, కానీ అక్కడ ఉండలేకపోయాను. ఆ తర్వాత రకరకాల పనులు కొంతకాలం లారీలో పనిచేసి కొంతకాలం చేసిన తర్వాత అదృష్టవశాత్తు నాకు ఒక గురుదేవులు. అయితే మనకు ఒక సంశయం రావచ్చు, ఇది రామకృష్ణ పరమహంసుల వారిదే కాదనేసి. రామకృష్ణ పరమహంసుల వారు వివేకానంద స్వామి ఒక మూమెంట్ చాలా రకరకాలుగా విస్తరించింది. ఒక డైరెక్ట్ మూమెంటే రామకృష్ణ మఠం. రామకృష్ణ మఠానికి సంబంధం లేకుండా అనేకమైనటువంటి చిలవల పొరలు ఉన్నాయి. వాళ్ళందరికీ రామకృష్ణ మఠంతోనే ఒకే ఒక కనెక్షన్ అంటే బుక్స్ కొనుక్కోవడం. వాళ్ళు వచ్చి పుస్తకాలు కొంటారు రామకృష్ణ మఠంలో, కానీ రామకృష్ణ మఠం ఆర్డర్తో సంబంధం లేకపోవచ్చు. కానీ చాలా మంది వీటి ప్రభావితులయ్యి అనేక రకమైనటువంటి ఆర్గనైజేషన్ నేను చూశాను అనమాట. ప్రతి చోట వివేకానంద రామకృష్ణ. అందుకే ఇందాక నేను ఫస్ట్ లో చెప్పినప్పుడు ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక, ఆయన సూర్యభగవానులు అంటారు అనమాట రామకృష్ణ పరమహంసుల వారు. సో అయితే మా గురుదేవులు నాకు 17 ఏళ్ల వయసులో ఇనిషియేట్ చేసి స్వప్నాల ద్వారా, అంటే డైరెక్ట్గా కాకుండా ఒక ఇండైరెక్ట్గా నువ్వు చదువుకోవాలి ఆయన ఆదేశిస్తే నేను యాక్చువల్గా రామకృష్ణ మఠంలో ఒక మాంగ్గా చేద్దాం నాకు చిన్నప్పటి నుంచి ఆ కోరుకుండేది, కానీ భగవంతుడు అది నెరవేర్చలేదు. సో అయితే నీకు చాలా రుణం ఉంది, నువ్వు ఈ రుణాలన్నీ తీర్చుకోవాలి కాబట్టి ఇంక వెళ్ళకూడదు అని చెప్పేసి ఆయన చెప్పి నువ్వు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేసి ఆయన చెప్పారనమాట. నేను అప్పుడు ఒక నవ్వేసి అడిగాను, నేను 10th క్లాస్ ఇన్నిసార్లు పోయాను కదా, నేను ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం ఏంటి గురుగారు, మీరు నన్ను ఇలా చేయొద్దంటే అప్పుడు ఆయన చెప్పారు, నేను నీకు ఒక వస్తువును అందిస్తాను, ఒక మార్గదర్శక వస్తువును అందిస్తాను, అది నేను గైడ్ చేస్తానని చెప్పి స్వామి వివేకానంద తాలూకు చిన్న చిన్న పుస్తకాలు 2-3 ఇచ్చారనమాట. ఎందుకంటే మా గురుగారు బోధించేటువంటి బోధనలో భాగవతం, రామాయణం, భగవద్గీతతో పాటు రామకృష్ణ పరమహంసుల వారిది కూడా భాగమే. ఇవి ప్రాక్టికల్ అప్లికేషన్ ఇవి బోధిస్తారు, పురాణాలు బోధిస్తారు. వివేకానంద ఉవాచ నా చేతిలో పడిన తర్వాత అది చిన్న పుస్తకమే, కానీ ఒకే స్పీడ్లో చదివేశాను. చదివేసిన తర్వాత బ్లడ్ బాయిల్ అయిపోతుంది. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎనర్జీ అదో రకమైనటువంటి శక్తి, అదో రకమైనటువంటి ఎనర్జీ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా దీన్ని ఎలాగైనా సరే ఇంకా ఆ తర్వాత ఒక్క పుస్తకం చదువుతూ ఉంటే స్వామి తాలూకు అనుగ్రహం వల్ల శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి ఆశీస్సులతోటి వాళ్ళని నిరంతరం మనసులో స్మరించుకుంటూ గురుదేవుడి తాలూకు ఆజ్ఞతోటి ఇంటర్మీడియట్ ప్రైవేట్గా, బిఏ ప్రైవేట్గా చదివేసి ఎంఏ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని జాయిన్ అయ్యి అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుని చాలా ధైర్యంగా, అంటే సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ చేయాలంటే ఏంటంటే జనరల్గా చూసుకునేది వాళ్ళు 10th క్లాస్ మంచి ర్యాంక్ వచ్చింది లేదా, ఆ తర్వాత ఏమో ఇంజనీరింగ్ చదివాడు లేదా, ఇలా చూసి వాళ్ళు వెళ్తుంటారు. నేను 10th క్లాస్ లేదు, నాకు ఏమీ లేదనమాట. నాకున్నది ఒక వివేకానంద స్వామి వెనకాతల వెళ్ళి నేను సివిల్ సర్వీసెస్కి ఇంగ్లీష్ నేర్చుకుని అటెంప్ట్ చేస్తూ ఉంటే చాలా చాలా కష్టాలు, ఈ కష్టాల సుఖాలు అన్నింటిలో కూడా ఆయన తాలూకా స్వానుభవం ఉన్నటువంటి లిటరేచర్, ఆయన జీవ చరిత్ర కానీ ఆయన పుస్తకాలు కానీ నాకు చాలా తోడనమాట, ధైర్యాన్ని ఇచ్చేది. అదృష్టవశాత్తు తెలియదు భగవంతుడు అలా చేశాడు. మామూలుగా మెస్ బిల్ కట్టడానికి స్కాలర్షిప్ వచ్చేది, ఆ స్కాలర్షిప్తో ఉండేవాడిని. మిగతా టైంలో డబ్బులు లేకపోయేసరికి అంటే సినిమాలు చూడడం మానేసానండి 10-15 ఏళ్ళ పాటు. ఆ టైంలో గడ్డం కూడా గీసేవాడిని కాదు, ఒక 2 నెలలకు ఒకసారి గీసుకునేవాడిని. ఎందుకంటే జ్ఞాపకం ఉండేది. అలాగనే నాకు పేదరికం కూడా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే స్వామీజీ ఇచ్చినటువంటి డోసెస్ ఫుల్ రిచ్గా ఉండేవాడు అనమాట. హాయిగా జపం చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, స్వామీజీ బుక్స్ చదవడం. అయిన తర్వాత మళ్ళీ సివిల్ సర్వీసెస్కి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ కథ మొదలకే. ఎందుకంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అయితే కోచింగ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక స్టాండర్డ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ అబ్బాయికి ఈ బేసిక్ న్యూటన్ లాస్ బేసిక్స్ వచ్చు, ఇవి వచ్చు, అవి వచ్చు.
నాకు అంత అయోమయంగా ఉండేది. ఒక 10 రోజులు వెళ్ళిన తర్వాత నాకు అర్థం కాలే. ఇంకా అర్థం కాకపోతే ఇంకా అవసరం లేదనేసి నేనే 10th క్లాస్ ఇంటర్మీడియట్ సైన్స్ పుస్తకాలు కానీ ఆర్ట్స్ పుస్తకాలు కానీ కొనుక్కొని రూమ్లో కూర్చొని చదివాను అనమాట. అంటే ఎంత శ్రమించానన్నది అది భగవంతుడికి తెలియాలి, కానీ నేను ఆ శ్రమకి నేను ఎప్పుడు కష్టపడలేదు. శ్రమించడం వరకే. ఏంటంటే ఆయన ఒక ప్రామిస్ చేశాడు అనమాట, ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తే నేను ఫలితం తీసుకుంటాననేసి. ప్రతి చోట కూడా ఫలితం నీదే, నాకు సంబంధం లేదు. కానీ నేను ఒకటి మాత్రం మనసులో బాధపడకూడదు. ఏంటంటే నేను ఇలా చేసి ఉంటే ఇలా అయ్యిండేదేమో, నేను ఇలా చేయలేదు కాబట్టి ఇది ఇలా అయింది అని బాధపడకూడదు అనుకునేవాడిని. నా ప్రయత్నంలో లోపం ఉండకుంటుంటే నేను పోయినా పర్వాలేదు. ఎందుకంటే నా పోవడం అనేది కొత్త ఏం కాదు, దట్ ఈస్ వెరీ రొటీన్. అయ్యేసరికి ఫస్ట్ 2 అటెంప్ట్స్ నేను అంటే జనరల్ కేటగిరీలో ఉన్నాను కాబట్టి 2 అటెంప్ట్స్ ఫిలిమ్స్ కూడా క్లియర్ అవ్వలేకపోయాను. 3rd అటెంప్ట్లోని మెయిన్స్ రాశాను, మళ్ళీ పోయింది. అప్పుడు గురుగారి దగ్గరికి వెళ్ళి, ఎందుకు నన్ను ఇలా క్షమింపజేస్తారు, అదంతా చీకట్లో సముద్రంలో ఈదుతున్నట్టు తప్ప ఎటు కనిపించట్లేదు, ఒడ్డు కనిపించట్లేదు, ఎటెళ్ళాలో వదిలేయండి అంటే ఆయన అప్పుడు ఇంకో మాట చెప్పాను మా గురుగారితో. అందరూ ఐఐటి స్టూడెంట్లు, ఐఐఎం స్టూడెంట్లు చిన్నప్పటి నుంచి మంచి ఫౌండేషన్ ఉన్న వాళ్ళే ఫెయిల్ అయిపోతున్నారు, నేను అక్కడ ఎలా వెళ్ళి కొట్టగలనంటే ఆయన చాలాసేపు ఆలోచించకుండా, నీవు ఇంతకాలం వివేకానంద స్వామి కోసం చదివా కదా, ఇంత పిరిగ్గా మాట్లాడుతున్నావు ఏంటని అడిగారు. పిరిగ్ కాదు ఇది, అక్కడ సమస్య చెప్తే ఆయన అప్పుడు మాట్లాడారనమాట. మనకి 5000 సంవత్సరాల యోగశక్తి ఉందని కాదు, ఈ ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా 100-150 సంవత్సరాలు కూడా కాదు, కాబట్టి నువ్వు భయపడతా ఉన్నారు అనేసరికి ఇంకేదో ధైర్యం ఇచ్చారని వెళ్ళి, అయితే గురుగారు అప్పుడు ఒక ధైర్యాన్ని ఇచ్చారు. ఏంటంటే ఈసారి ఫెయిల్యూర్ కానీ సక్సెస్ కానీ నీది కాదు, నువ్వు వెళ్ళంటే. ప్రతిసారి కూడా చాలా రెక్లెస్గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారనమాట. పోతే ఆయిందే పోతే నాకు పోదని. ఫిలిమ్స్ రాసినప్పుడు ఆ సమయంలో మా సిస్టర్ చనిపోవడం, ఇంట్లో చాలా సమస్యలు అయిన తర్వాత జస్ట్ 1 వీక్ చదివాను ప్రిలిమ్స్కి. చదివేసి మళ్ళీ వదిలేసి నా రిసీట్ నేను చేసుకుంటున్నాను. మా ఫ్రెండ్ వచ్చి రిజల్ట్ చూసి, అరే నువ్వు నెంబర్ చెప్పు రిజల్ట్ వచ్చిందని చెప్తే చూసేసరికి పాస్ అయితే నాకు డౌట్ వచ్చింది, ఇదేదో భగవద్గీత తాలూకా దీని చదువుతుంది. లీస్ట్ చదివింది అప్పుడే, అంత ముందల్లా 4 నెలలు 3 నెలలు ముందు చదివేవాడిని. ఆ సమయం వచ్చేసరికి లీస్ట్ 1 వీక్ తర్వాత మెయిన్స్ కూడా. అయితే ఒకటి నా మనసులో ఏంటంటే, ఇప్పుడు నేను స్వామీజీని అడగడానికి, స్వామీజీ జరగలేదని అడగడానికి నా ప్రయత్నం లోపం ఉండకూడదు. ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు. మెయిన్స్ తర్వాత అలాగే మెయిన్స్ ఏదో అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి, ఇంటర్వ్యూ ఏంటంటే ముఖాముఖి, మీరు డైరెక్ట్గా మాట్లాడగలగాలి. ఈ డైరెక్ట్గా మాట్లాడగలిగినప్పుడు ఒక సన్నివేశం చెప్తాను అనమాట. ఎలా స్వామి వివేకానంద తాలూకా ఆయన తాలూకా శక్తి నాలో చేరి నన్ను నడిపించిందని చెప్పడానికి. ఈ యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఢిల్లీలో జరుగుద్ది. ఫస్ట్ టైం నేను ఢిల్లీ వెళ్ళాను నా లైఫ్లో. ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళాను. అప్పుడే అంతవరకు ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు అరుంధతి ఘోష్ని ఒక మేడం, ఆవిడ ఫారెన్ సెక్రటరీ చేశారు. చేస్తే ఒక 5 మెంబర్స్ ఇలా కూర్చున్నాం ఇంటర్వ్యూ కోసం అనేసి. క్లర్క్ వచ్చి, యువర్ గోయింగ్ టు అరుంధతి ఘోష్ బోర్డు అని చెప్పాడు అనమాట. చెప్పేసరికి ఫస్ట్ నెంబర్ నాదే, అంటే ఫస్ట్ బక్రా నేను అనమాట. ముందు నన్ను కట్ చేస్తారు. అయ్యేసరికి నేను ఆడు చెప్పిన తర్వాత చూసేసరికి నలుగురు పడిపోయి ఉన్నారు. అంటే ఇంక డిసైడ్ అయిపోయారు, ఇంక మనకి జాబ్ రాదు అనేసి. మార్నింగ్ ఫస్ట్ సెషన్ నేను వెళ్ళాలి. నాకు కూడా భయం ఆవరించేస్తుంది. భయం ఆవరించేస్తున్నప్పుడు స్వామి వివేకానంద ఒక మాట గుర్తుపెట్టుకున్నాను. అదేంటి, వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అన్నాడు. అసలు నేను ఎందుకు భయపడాలని చెప్పి వెంటనే బాత్రూమ్కి వెళ్ళాను. ఎందుకంటే బయట ఎక్స్ప్రెస్ చేస్తే వీళ్ళందరూ మళ్ళీ చేస్తారని బాత్రూమ్కి వెళ్ళి టై కోట్ అంతా సర్దుకొని ఒక మాట అనుకున్నాను అనమాట. స్వామీజీ తాలూకా కొన్ని మాటలు మనసులోని స్మరింప చేసుకుంటూ, గురుదేవుని స్వామీజీని వాళ్ళని ఆహ్వానించుకుంటూ, ఇది నేను ఒక ప్రయత్నంగా చేస్తాను, ఫలితం నీదే. నేనేమి క్రిమినల్ కాదు, ఆమె పోలీసు కాదు, నన్ను 3rd డిగ్రీ పెట్టేసి కొట్టేసి చంపేయడానికి. సో నేను వెళ్ళి ఫేస్ చేస్తాను. అక్కడ ఉండే సమస్య ఏంటంటే, ఆవిడ ఫస్ట్ ఫెమినిస్ట్, సెకండ్ టోటలీ అర్బన్ బయాస్డ్. అంటే ఇంగ్లీష్ పాష్గా మాట్లాడగలగాలి, లేకపోతే మిమ్మల్ని ఇంకా నరికి పడేస్తాను అనమాట. అయ్యేసరికి వివేకానంద స్వామి, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్, సో ఐ వాంట్ టు లివ్, ఐ డోంట్ వాంట్ టు డై అట్ దిస్ మూమెంట్ అని చెప్పేసి మనసులో ఆయన పూర్తిగా స్మరింప చేసుకుని, ఆయన ఆహ్వానించుకొని, ఇందాక అనుకున్నాం కదా తైలదారులాగా వేసి, నా బ్యాక్గ్రౌండ్లో ఆయన ఫోటో పెట్టారు అనమాట మైండ్లో. ఎందుకంటే పోతే ఆయనది పోతాను, మళ్ళీ ఇంకో ధైర్యం, నేనేం పోను, పోతే ఆయనదే పోతాను. వెళ్ళిన తర్వాత ఆమె ఒక 45 నిమిషాల పాటు
ఇంటర్నేషనల్ రిలేషన్స్ అడిగింది, అవి అడిగింది, ఇవి అడిగింది. అడిగితే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎవరిని అడుగుతుంటే నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చదవాలి. హానెస్ట్గా చెప్పేసాను, నాకు రాదని చెప్పాను. నీకు ఎక్కడ కంఫర్టబుల్ అంటే నేను హిస్టరీలో కంఫర్టబుల్ అన్నాను. అప్పుడు హిస్టరీలో కొన్ని క్వశ్చన్స్ అడిగింది. అయిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. ఎందుకంటే ఇంత శ్రమించింది కూడా ఆ ఒక్క క్షణంలో ఎగిరిపోతుంది. ఫెయిల్ అయితే మొత్తం పోయినట్టే. సో బయటకు వచ్చేసిన తర్వాత రిజల్ట్ చూడడానికి భయపడిపోయి నేను జేఎన్యూలో ఒక ఫ్రెండ్ రూమ్లో కూర్చున్నాను అనమాట. ఇప్పుడు మనసులోని ఒక విన్నపం ఏంటంటే భగవంతుడిని ఎక్కువగా నమ్మంది భక్తులే, నాస్తికులు అంటే ఎలాగో నమ్మడం. ఎందుకు భక్తులు నమ్మరంటే ప్రతిసారి డౌట్, జరుగుతో జరగదా, ఆయన అలా అన్నాడు నేను ఫలితం ఇస్తాను నువ్వు ప్రయత్నించు, కానీ మనం ప్రతిసారి కూడా మాట చూస్తూ ఉంటాం ఇది జరుగుతో జరగదనేసి. సో అందుకనేసి నాకు కూడా స్వామీజీ ఫోటోని వాటిని పూజిస్తున్నాను, కానీ డౌట్ ఆయన మీద వస్తుందా రాదనేసి. అంటే అది బహుశా మన లోపం. ఎక్కువ మంది భక్తులకి ఈ చింతన ఎక్కువ ఉంటుంది. ఎక్కువసార్లు ప్రార్థిస్తుంటారు, ఒక ఇన్సిడెంట్ మళ్ళీ ప్రార్థిస్తుంటారు. ఒకసారి ప్రార్థించి ఒక్క చెప్పకుండా ఎక్కువసార్లు ప్రార్థిస్తారు. ఎందుకంటే భగవంతుని భక్తులు ఎక్కువ నమ్మరు. నాస్తికుడు అంటే ఎలాగో నమ్మడు, అతను ఏం పెద్ద సమస్య లేదు. అంటే అతను హానెస్ట్గా ఉంటాడు, నేను నమ్మని చెప్పారు, కానీ మనం నమ్మినట్టు నటిస్తాం కానీ పూర్తిగా నమ్మం. సో అయ్యేసరికి రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. జేఎన్యూ క్యాంపస్లో ఢిల్లీలో ఉన్నాను. ఒకసారి రివైండ్ చేసుకున్నాను. 94లో ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ఏ మెకానిక్ షెడ్. ఇన్ 2004 ఐ ఆమ్ ఇంటూ సివిల్ సర్వీస్. దిస్ ఎంటైర్ జర్నీ ఈజ్ గైడెడ్ బై నన్ అదర్ దెన్ స్వామి వివేకానంద. అయితే ఇంకా కథ అక్కడ ఆగిపోలేదు. తర్వాత కాలంలో సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఎలా ఉండాలన్నదాన్ని ఇప్పుడు ఎక్కువ బాధ్యత. అప్పుడు పెద్ద పట్టించుకోవాలి, ఇప్పుడు వచ్చిన తర్వాత బాధ్యత. ఇప్పుడు కూడా ఏంటంటే వీలైనంత వరకు వీలైనన్ని తక్కువ తప్పులు చేసుకుంటూ ఆయన తాలూకా ఆదర్శమైనటువంటి బాటలో నడవడానికి ప్రయత్నిస్తూ నార్మల్గా ఒక గృహస్థ జీవితాన్ని అందరిలాగే నడిపిస్తూ స్వామీజీ తాలూకా అనుగ్రహంతో చేస్తూ ఈ మధ్యకాలంలోనే వైజాగ్ నుంచి బొంబాయికి ట్రాన్స్ఫర్ అయిపోయాను నేను. అయితే నా విన్నపం ఏంటంటే ఆయన చెప్పినవన్నీ సత్యాలు, అవన్నీ జరుగుతాయి. దానికి నేను ప్రత్యక్షంగా చూసుకున్నాను, ప్రత్యక్షంగా పరీక్షించి అది సత్యమే అని గ్రహించి అవి మీకు నేను వాటిని షేర్ చేసుకోవడానికి స్వామీజీ గుణేశానంద స్వామీజీ అడిగినప్పుడు యాక్చువల్గా ఈ ప్రోగ్రాం కోసం వచ్చానమాట అక్కడి నుంచి. ఎందుకంటే నా తాలూకా మనసులో ఉన్నటువంటి ఒకే ఒక భావన ఏంటంటే స్వామీజీ నాకు అంత సహకరించినప్పుడు నేను దానిని ఎవరైనా అడిగినప్పుడు దాన్ని షేర్ చేసుకోవాలన్నటువంటి బాధ్యత నాకు ఉందని నేను భావిస్తుంటాను. అది షేర్ చేసుకోకుండా ఇప్పుడు ఒకసారి నేను ఆఫీసర్ అయిపోయాను కాబట్టి మా ఫాదర్కి ఒక 500 ఎకరాల పొలం ఉంది, మాకు 4 బెంచ్ కార్లు ఉన్నాయి అని నేను చెప్పడానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే చెట్టెక్కి మొదలు మర్చిపోతే ఆ మనిషికి ఆ జీవితం వ్యర్థం అన్నమాట. కాబట్టి నాకు అలాంటిది ఏం లేదు. నేను ఇప్పటికీ కూడా 2-3 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి కొడుకునే, కానీ నేను ఏ స్కూల్లో చదువుకోలేదు, కానీ ఎక్కడా ఏమీ చేయలేదు, కానీ స్వామి వివేకానంద తాలూకా పాదదాసులు కాబట్టి ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం.